చిన్న కోడిపిల్లను కాపాడిన శ్రీరాముడు. శ్రీరాముని చిన్ననాటి కథ. ఆయన తండ్రి దశరథ మహారాజు, తల్లి కౌసల్యమ్మ రాముడిని ఎంతో ప్రేమగా పెంచారు. ఒకరోజు రాముడు తన తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నునితో పాటు రాజభవనం బయట తోటలో ఆడుకుంటున్నాడు. అప్పుడు అక్కడ ఒక చిన్న కోడిపిల్ల తిరుగుతూ గింజలు వెతుకుతుంది. చూడు లక్ష్మణ, ఆ చిన్న కోడిపిల్ల ఎంత ముద్దుగా ఉందో అని రాముడు హర్షంగా అన్నాడు. అంతలో ఒక పెద్ద గద్ద ఆ కోడిపిల్లను పట్టుకునేందుకు గాలిలో నుండి దూకింది. కోడిపిల్ల భయంతో అటు ఇటు పరిగెడుతుంటే రాముడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు దూకి దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. భయపడవద్దు, నేను ఉన్నాను అని కోడిపిల్లను హత్తుకున్నాడు. గద్ద మరింత దిగిరావడానికి ప్రయత్నిస్తుండగా రాముడు నేలపై ఒక చిన్న రాయిని తీసుకొని గద్ద వైపు విసిరాడు. గద్ద భయపడి అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అంతటా ఆ కోడిపిల్ల రాముడి చేతుల్లో సురక్షితంగా ఉంది. అది తన చిన్న రెక్కలను కొట్టుకుంటూ అని సంతోషంగా అరిచింది. ఇప్పటి నుండి నువ్వు భయపడకు, నువ్వు సురక్షితంగా ఉన్నావు అని రాముడు కోడిపిల్లని మృదువుగా నిమిరాడు. ఆ విషయం తెలిసిన దశరథ మహారాజు, కౌసల్యమ్మ ఎంతో ఆనందపడి, రామా, నీకు చిన్నప్పటి నుంచే ప్రాణుల పట్ల ప్రేమ చాలా ఎక్కువ. నీవు భవిష్యత్తులో గొప్ప ధైర్యవంతుడివవుతావు అని ఆశీర్వదించారు. ఈ కథ ఏం నేర్పుతుందంటే ధైర్యంగా ఉండాలి. ఏ ప్రమాదమైనా ఎదురైనప్పుడు మనం ధైర్యం కోల్పోకూడదు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలి. మనం చిన్న జీవులైనా సహాయం చేయాలి. రాముడు తన ప్రేమతో కోడిపిల్లను కాపాడినట్లే మనం కూడా సహాయం చేసే వాళ్ళం కావాలి. చిన్నారులు ఈ కథ వినడం ద్వారా రాముడి సహనం, ప్రేమ, ధైర్యం గురించి నేర్చుకుంటారు. జై శ్రీరామ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.